మాయా కుండల వ్యాపారం. అది భూదేవితోన అనే గ్రామం. ఆ గ్రామంలో గోపయ్య తన భార్య మంగళతో తమ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కుండల వ్యాపారాన్ని చేస్తూ అలా తయారు చేసినటువంటి కుండలను పట్నంలో అమ్మి డబ్బు సంపాదించేవాడు. ఒకరోజు గోపయ్య భార్య, ఏందయ్యా ఈరోజు చిరాగ్గా ఉన్నావ్? ఏమైంది? ఏంది ఈ ఎదవ జీవితం? ఎంత కష్టపడి పని చేసినా చిల్లుకుండలో నీళ్లు పోసినట్లు చేసిన కష్టం మొత్తం పోతుంది. ఇప్పుడు ఏటైనదయ్యా? ఇంకా ఏం కావాలి? పొలంలో నుంచి మట్టి తెచ్చి దాన్ని తొక్కి దానితో కుండలు చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ఆ వస్తువును అమ్మితే చాలా తక్కువ డబ్బులు వస్తున్నాయి. ఏం చేస్తామయ్యా, మనకి ఈ వ్యాపారం తప్ప ఇంకేమీ తెలీదు కదా. అందుకే నేను ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాను. అయ్యా, ఇది వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తి. మనకి తల్లితో సమానం. అలాంటి వృత్తిని వదిలేసి మనకు తెలియని దానిని మొదలు పెడతాను అంటున్నావు. తెలిసిన దాంట్లో ఏమీ సంపాదన లేదు. ఇప్పుడంటే మనం ఇద్దరమే ఉన్నాము. అదే రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళని సాకటం చాలా కష్టం. నువ్వు చెప్పింది నిజమేనయ్యా, నేను కాదనను. అలాగని చెప్పి తెలియని దాంట్లో తలదూర్చి చేతులు కాల్చుకోవడం దేనికి? ఇప్పుడేమైనా చల్లగా ఉన్నామా ఏంటి? ఇప్పుడు కూడా కింద నుంచి పైదాకా మండుతూనే ఉంది. సరే అయ్యా, ఇంటి పెద్దగా కష్టపడి సంపాదించేది నువ్వు. నీకు నచ్చింది చెయ్యి. సరే అయితే నేను పాల వ్యాపారం చేద్దాము అనుకుంటున్నాను. అందుకోసం పశువులను కొనుక్కు రావడానికి పట్నం వెళుతున్నాను. సరే అయ్యా, నీ ఇష్టం వచ్చింది చెయ్యి. భార్యకు చెప్పినట్లుగానే గోపయ్య పట్టణం నుంచి మంచి పశువులను కొనుక్కొచ్చి వాటిని బాగా మేపడం మొదలుపెట్టాడు. అవి బాగా పాలివ్వడం మొదలుపెట్టాయి. అలా ఇచ్చిన పాలను కుండల్లో పోసి అమ్మడం మొదలుపెట్టారు. ఆ వ్యాపారంలో బాగా డబ్బులు రాకపోయినా కుండల వ్యాపారంతో పోలిస్తే కొంచెం పర్వాలేదు అనిపించింది గోపయ్యకు. అదే ఊరిలో గోపయ్య అన్న చంద్రయ్య తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇంటి పక్కన ఉండేటటువంటి అమ్మలక్కల ద్వారా గోపయ్య వ్యాపారం గురించి తెలుసుకున్నటువంటి చంద్రయ్య భార్య చంద్రయ్యతో, మీ తమ్ముడు గోపయ్య పశువుల్ని తీసుకొచ్చి పాల వ్యాపారం చేస్తున్నాడు. అవును, నేను కూడా విన్నాను. గోపయ్య కుండల వ్యాపారాన్ని మానేసి పాల వ్యాపారం చేస్తున్నాడు. వాడే చేస్తున్నప్పుడు నువ్వు కూడా ఈ కుండల వ్యాపారం మానేసి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టొచ్చు కదా. ఈ కుండల వ్యాపారాన్ని నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడు మరలా కొత్త వ్యాపారం మొదలుపెట్టి దాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళలేను. నువ్వు తీసుకెళ్ళకపోతే నేను తీసుకుపోతాను. నువ్వు పైసా ప్రయోజనం లేనటువంటి ఈ పనిని పక్కన పెట్టి డబ్బులొచ్చే వ్యాపారం మొదలుపెట్టు. అలా కాదే, నేను చెప్పేది విను. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు వాడెవడో వ్యాపారం చేశాడు అని మనం కూడా అదే చేద్దాము అనుకోవడం కుక్క తోక పట్టుకుని నదిని దాటినట్లు అవుతుంది. ఏదో ఒకటి నువ్వు వ్యాపారం మొదలుపెట్టి తీరాల్సిందే. సరే, ఏం వ్యాపారం మొదలు పెడదాము నువ్వే చెప్పు. పుల్లల వ్యాపారం లేకపోతే పూల వ్యాపారం మొదలుపెట్టు. ఇక చంద్రయ్య తన భార్య పోరు పడలేక తన భార్య చెప్పిన దానికి సరేనని అంగీకరించాడు. ఆ ఊరి కరణం దగ్గరికి వెళ్లి వ్యాపారానికి కావలసినటువంటి డబ్బుల్ని అప్పుగా తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చిన డబ్బులతో పూల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఆ ఊరిలో పూలను తీసుకెళ్లి పట్నంలో వ్యాపారం మొదలుపెట్టాడు. అలా ఇద్దరు ఎవరికి వారు తమ వ్యాపారాలను చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు గోపయ్య ఇంటికి వచ్చింది చంద్రయ్య భార్య. వదినా, ఎక్కడున్నా? ఏం చేస్తున్నావు? ఏముందొదినా, ఇప్పుడే బట్టలుతికి ఆరవేసి వస్తున్నాను. మీ పాల వ్యాపారం ఎలా జరుగుతోంది? వ్యాపారం బాగానే జరుగుతుంది కాబట్టే 4 రూపాయలు దాచుకోగలుగుతున్నాము. అన్నట్టు మీ వ్యాపారం ఎలా జరుగుతోంది? ఏ వ్యాపారం? ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు. అభివృద్ధి లేకపోగా అప్పులు మిగిలాయి. అదేంటొదినా అలా అంటున్నావు? మా ఆయన వ్యాపారం చెయ్యాలని ఆ కరణం దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చిన డబ్బులతో వ్యాపారం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు బాగానే గడిచింది. కాని ఆ తర్వాత ఆగిపోయావేంటి? చెప్పు, ఆ తర్వాత ఏం జరిగింది? వ్యాపారంలో నష్టం వచ్చింది. దానికి తోడు ఆ కారణం వడ్డీ కట్టమని రోజూ వేధిస్తున్నాడు. అలాగా వదినా, మరైతే ఇప్పుడు బావగారేం చేస్తున్నారు? ఏముంది చేయడానికి? ఇప్పుడు మా ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవళ్లా తయారైంది. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు వదినా.
తాతల కాళ్ళ నుండి వస్తున్నటువంటి కుండల వ్యాపారాన్ని మానేసి పూల వ్యాపారం మొదలుపెట్టాడు. ఇప్పుడు కుండల వ్యాపారం చేద్దాము అంటే ఇప్పుడు కుండలు కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. అవునా, కష్టాలన్నీ మీకే వచ్చాయి. మీరు అందరికీ అంతా మంచి చేశారు, కానీ మీకొచ్చేసరికి మాత్రం ఆ భగవంతుడు ఏమీ చేయలేదు. అవును, అందరూ మమ్మల్ని మోసం చేశారు. సర్లే వదినా, బాధపడమాకు. మీకు కూడా మంచి రోజులొస్తాయి. ఏం మంచో ఏం చెడు, అప్పటిదాకా మేం బతుకుంటామో లేదో కూడా తెలియదు. ఊరుకో వదినా అదే మాటలు. బావుగారిని మరలా కుండలు వ్యాపారం మొదలు పెట్టమని చెప్పు. సరే, ఆయన భోజనానికొచ్చే సమయం అయింది. అన్నట్టు నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే కొంచెం అప్పుగా ఇస్తావా? నా దగ్గరేముంటాయి, అన్నీ మీ అన్నయ్య దగ్గరే ఉంటాయి. ఏదో ఇంటి అవసరాలకు మాత్రం సరిపోయినంత డబ్బులిస్తాడు. నాకు ప్రతిసారి ఆయన దగ్గర చెయ్యి చాచాల్సిందే. ఏదో ఇంటి అవసరాలకి మాత్రం సరిపోయినంత డబ్బులిస్తాడు నాకు. ప్రతిసారి ఆయన దగ్గర చెయ్యి చాచాల్సి వస్తోంది. అవునా వదినా? సరే అయితే నేను బయలుదేరెళ్తాను. ఇంటి దగ్గర ఎవరూ లేరు. సరే వదినా, నువ్వు బయలుదేరు. నాకు కూడా కొంచెం పనుంది ఇంట్లో. చంద్రయ్య భార్య అక్కడ్నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. దీనికి పని పాట ఏం లేదు. ఎప్పుడు నాకు, నా భర్తకి, నా కుటుంబాని మీద పడి ఏడుస్తూ ఉంటుంది. మేము పాల వ్యాపారం మొదలుపెట్టామని తెలిసి ఇది తన భర్త చేత పూల వ్యాపారం చేయించింది. తగిన శాస్తి జరిగిందిప్పుడు. ఇంటికి వెళ్లేసరికి ఇంటి దగ్గర చంద్రయ్య తన భార్య కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చిన భార్యని చూసి చంద్రయ్య, ఎక్కడికి వెళ్ళావు? ఎప్పటిదాకా చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఏమీ లేదండి, మీ తమ్ముడు గోపయ్య ఇంటికెళ్ళాను. ఇప్పుడు వాళ్ళింటికి ఎందుకు వెళ్ళావు? ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు కదా, ఏమైనా డబ్బులు అప్పుగా ఇస్తారేమో అని అడగడానికి వెళ్ళాను. నేను డబ్బులు సంపాదించి నీకు బాగానే ఇస్తున్నాను కదా. మరలా ఇప్పుడు నువ్వు మీ తమ్ముడు గోపయ్య దగ్గరకు వెళ్ళి వాళ్ళని డబ్బులు అడగవలసిన పని ఏంటి? ఏంటంట నువ్వు సంపాదించేది? చూడు, మీ తమ్ముడు గోపయ్య ఒకప్పుడు పూరి గుడిసెలో ఉండేవాడు. ఇప్పుడు డాబా కడుతున్నాడంట. వాడు కట్టుకుంటే నీకేంటి? ఉన్నదానితో సరిగా సంతృప్తి పడడం నేర్చుకో. నన్ను ఎంతకాలం ఈ పూరి గుడిసెలో ఉంచుతావు? నాకు కూడా అలా డాబా ఇల్లు కట్టివ్వు. మొన్న నువ్వు చెప్పావు అని చెప్పి ఈ చేతకాని ఈ పూల వ్యాపారాన్ని మొదలుపెట్టాను. ఇప్పుడు దీన్నే చేయలేక చస్తున్నాను. పైసా సంపాదించడానికి దిక్కులేదు కానీ చేత కాదు అని మాత్రం చెబుతున్నావు. చేత కాదు కాబట్టే చేత కాలేదు అని చెబుతున్నాను. నువ్వు గనక నాకు డాబా కట్టివ్వకపోతే నేను నా పుట్టింటికెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళమాకు. నువ్వు ఎక్కడే ఉండు. ఏదో ఒకటి చేసి నీకు డాబా ఇల్లు నేను కట్టిస్తాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమో, ఇలాంటి గయ్యాళి భార్య నాకు దొరికింది. ప్రశాంతత లేకుండా పోయింది. భార్య మీద అలిగి చంద్రయ్య నడుచుకుంటూ ఆ ఊరి చివర ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడే కాలుగాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఆ చెట్టు కింద ఉన్నటువంటి సాధువు, ఏంటి నాయనా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అలా అటూ ఇటూ తిరుగుతున్నావు. ఏమైనా పారేసుకున్నావా ఏంటి? అవును స్వామి, ప్రశాంతతను, మనశ్శాంతిని పారవేసుకున్నాను. ఎక్కడ దొరుకుతాయో అని వెతుక్కుంటున్నాను. అవి రెండూ ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నువ్వు వాటిని పట్టించుకోకుండా కోరికల వెంట పరుగెడుతున్నావు. అందుకే నువ్వు మనస్సు ప్రశాంతతకి దూరంగా వెళుతున్నావు. పెళ్లి చేసుకున్నాక కోరికలు కలగడం సహజం కదా స్వామి. వాటిని అదుపు చేసే శక్తి నాకు భగవంతుడు ఇవ్వలేదు. ఇచ్చిన ఈ పెళ్లాల వల్ల అదుపు చేయడం కూడా వీలు పడడం లేదు. అసలు ఏం జరిగిందో నాకు వివరించి చెప్పు. చంద్రయ్య జరిగిందంతా సాధువుకి వివరించాడు. జరిగింది మొత్తం విన్నటువంటి సాధువు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఇల్లు వదిలి వచ్చేస్తే జీవితంలో రాబోయే పెద్ద పెద్ద సమస్యలను ఎలా ఎదుర్కొనగలవు? ఇది మీకు చిన్న సమస్యలా ఉందా? నా పరిస్థితి మీకు ఎదురైతే అప్పుడు మీకు అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైతే మీ తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి వ్యాపారాన్ని వదిలేసి కొత్త దాని వైపు అడుగులు వేశావో అప్పుడే నీ పతనం మొదలయ్యింది. మరి గోపయ్య కూడా అదే చేశాడు కదా. మరి అతను ఎందుకు అభివృద్ధి చెందగలిగాడు? నేనెందుకు పతనమయ్యాను? చంద్రయ్య, గోపయ్య కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టినా తను వంశపారపర్యంగా వస్తున్నటువంటి పనిని మాత్రం పక్కన పెట్టలేదు.
లేదు స్వామి, అతను కుండల వ్యాపారాన్ని పూర్తిగా ఆపేసి పాల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు అతని దగ్గర చాలా పాడి ఆవులు కూడా ఉన్నాయి. అతను పాల వ్యాపారంతో పాటు కుండల వ్యాపారం కూడా చేస్తున్నాడు. లేదు స్వామి, నువ్వు గోపయ్య పాల వ్యాపారాన్ని చూశావు కానీ అతను చేస్తున్నటువంటి కుండల వ్యాపారాన్ని నువ్వు చూడలేదు. అతను పాలను తన తయారు చేసినటువంటి కుండల్లోనే పోసి వాటిని అమ్ముతున్నాడు. అలాంటప్పుడు తనకి నష్టమే వస్తుంది కానీ లాభం ఎలా వస్తుంది? హోరి పిచ్చివాడా, అతను పాలను తను తయారు చేసిన కుండల్లోనే ఇస్తూ ₹1 తక్కువగా చేసి ఇస్తున్నాడు. అలా చేయడం వల్ల తనకి రోజు తయారు చేసినటువంటి కుండలు కూడా అమ్ముడువైపోతున్నాయి. నాకు ఇప్పుడు అర్థమైంది స్వామి. పాలతో పాటు గోపయ్య తన కుండలని కూడా అమ్ముతున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా. వ్యాపారం అంటే ఇలా ఉండాలి తప్ప కొత్త అప్పులు చేసి కొత్త కష్టాలు తెచ్చుకోమని కాదు. నన్ను ఇప్పుడు మీరు ఏం చేయమంటారో చెప్పండి. అయిందేదో అయిపోయింది. ఎప్పటికైనా సరే మీ వంశపారపర్యంగా వస్తున్నటువంటి వ్యాపారాన్ని మరలా తిరిగి ప్రారంభించు. ఈసారి తెలివితో కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టు. అన్నీ తెలిసినవారు మీరే నాకు సహాయం చేయాలి. సాధువు తన యొక్క మంత్రశక్తితో ఒక మాయాకుండను సృష్టించి చంద్రయ్యకు ఇచ్చాడు. ఏంటి స్వామి, మీరు కూడా నన్ను పరిహాసం చేస్తున్నారా? మట్టి కుండతో నేను ఏం చేయాలి? ఇది రోజు నీకు బంగారు నాణాలను ఇస్తుంది. ఆ వచ్చిన బంగారంతో నువ్వు మరలా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టు. ఆ మాట వినగానే చంద్రయ్య చాలా సంతోషించాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ, ఇంకొక మాట. ఈ విషయం నువ్వు ఎవరితో చెప్పినా లేకపోతే ఈ కొండ పగిలిపోయినా దీనికి ఉన్నటువంటి మహత్యం పోతుంది. ప్రస్తుతానికి నేను ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడితే చాలు స్వామి. అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు అని చంద్రయ్య అక్కడ్నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం చంద్రయ్య తీసుకువచ్చిన కుండ పక్కన కొన్ని బంగారు గాజులు కనిపించాయి. అది చూసినటువంటి చంద్రయ్య భార్య, నా మొగుడు బంగారు కాసులు తీసుకొచ్చాడు, ఇంట్లోకి కావలసిన సరుకుల్ని తీసుకొనొస్తాను అని భార్య బయటకు వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోయిన కాసేపటికి చంద్రయ్య ఆ కుండ దగ్గరికి వచ్చి చూస్తాడు. అక్కడ సాధువు చెప్పినట్లుగా ఎలాంటి బంగారం కనిపించలేదు. అప్పుడు చంద్రయ్య, చివరికి ఈ సన్నాసిగాడు కూడా నన్ను మోసం చేశాడు. అయినా నా బుద్ధి తక్కువ కాకపోతే కుండ ఎక్కడైనా బంగారు కానుకలు పెడుతుందా ఏంటి? కాసేపటికి బయటనుంచి చంద్రయ్య భార్య సరుకులు తీసుకుని ఇంటికొచ్చింది. అది చూసినటువంటి చంద్రయ్య, ఇంట్లో అసలు డబ్బులు లేవు. ఇలాంటి సమయంలో నువ్వు అన్ని సరుకులు ఎలా కొనుక్కొచ్చావు? ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు వాటన్నిటికీ డబ్బులు ఎవరు కడతారు? ఎవరు కట్టేదేంటి? రాత్రి మీరు బంగారు కాసులు తీసుకొచ్చారు కదా, వాటిని అమ్మి వచ్చిన డబ్బుతోనే ఇంట్లోకి సరుకులు తీసుకొనొచ్చాను. ఆ మాట వినగానే చంద్రయ్య, అయినా నాతో ఒక్క మాట చెప్పాలి కదా. అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా? నీ ఇష్టం వచ్చినట్లు చేసే కదా ఇప్పుడు సంసారాన్ని ఈ స్థితికి తీసుకొనొచ్చావు. సరే, అయిందేదో అయిపోయింది. ఇక రేపటి నుంచి నువ్వు నాకు చెప్పకుండా ఏమి చేయమాకు. సర్లేండి, ముందు ఆ కారణానికి డబ్బులు కట్టాలి. ఎలాగైనా సరే డబ్బులు తీసుకొని రండి. నువ్వు ఈ రోజు నుంచి ఈ డబ్బుల విషయంలో అసలు తలదూర్చమాకు. ఆ కారణం ఎప్పుడో ఒకసారి అడుగుతాడు. నువ్వు ఇంట్లోనే ఉంటూ ప్రాణం తీసేస్తున్నావు. వాడు రోజుకి ఒక్కసారే అడుగుతాడు. నువ్వు ఇంట్లో ఉండి ప్రతి నిమిషం గుర్తు చేస్తూ ఉంటావు. పైసా సంపాదించడం చేతకాదు కాని భార్య మీద అరవడం మాత్రం తెలుసు. సంపాదించి తేకుండానే పొద్దున్నే కిరాణా కొట్టుకుపోయి సరుకులన్నీ తీసుకువచ్చావా? తెచ్చారులేండి, మీరుగానే సంపాదిస్తున్నారు. ఏదో తెచ్చారంటే తెచ్చారు. నీ నోట్లో తల దూర్చడం అంటే కొరివితో తలగొక్కున్నట్టే అని చంద్రయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సాధువు చెప్పినట్లుగా ఆ రోజు నుంచి ఆ మట్టికుండ రోజు కొంత బంగారాన్ని సృష్టించి ఇస్తూ ఉంటుంది. అలా ఆ మట్టికుండ ఇచ్చినటువంటి బంగారంతో చంద్రయ్య తన అప్పులన్నీ తీర్చేశాడు. మన అప్పులన్నీ తీరిపోయాయి కాబట్టి ఇప్పుడైనా కొత్త ఇల్లు కట్టుకుందాం. చంద్రయ్య భార్య మాట కాదనలేక అతి తక్కువ కాలంలోనే కొత్త ఇల్లు కట్టి సిద్ధం చేసుకున్నాడు. అనుకున్న ప్రకారంగా కొత్త ఇల్లు కట్టి తన భార్యతో గృహప్రవేశం చెయ్యాలి అనుకున్నాడు. ఎలాగైతేనే కొత్తిల్లు కట్టుకున్నాం, ఇప్పుడు ఈ సామాన్లన్నీ అక్కడికి పనివాళ్ల చేత పంపించాలి
చంద్రయ్య భార్య ఇల్లంతా వెతికింది. ఒకచోట ఒక మట్టి ముంత కనబడింది. చంద్రయ్య భార్య, ఇప్పుడు కొత్త బంగ్లాలోకి వెళ్ళబోతున్నాం, ఇంకా అక్కడికి ఈ మట్టి పాత్ర ఎందుకు అని దానిని అక్కడికి భిక్షాటనకు వచ్చినటువంటి సాధువుకు ఇచ్చేసింది. సాధువు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం చంద్రయ్య ఆ పాత్ర కోసం వెతికాడు. కాని ఆ పాత్ర ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ మట్టి పాత్ర ఒకటి ఉండాలి, అది ఎక్కడ పెట్టావు? మనమిప్పుడు ఆస్తిపర్లం, ఇంకా ఆ మట్టి పాత్రతో మనకు ఉపయోగం లేదని ఒక సాధువు కనబడితే ఆయనకిచ్చేశాను. అసలు నీకు ఆ మట్టి పాత్ర విలువ తెలుసా? జరిగిందంతా తెలుసుకున్నటువంటి చంద్రయ్య భార్య, అయ్యో, నాకు తెలియక చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? జరగవలసిందంతా జరిగిపోయింది. ఇంటికి వచ్చిన ఆ అదృష్టాన్ని దానం చేశావు. చంద్రయ్య భార్య జరిగింది తెలుసుకుని చాలా బాధపడింది. మిగిలిన ధనంతోనే చంద్రయ్య మరలా తన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి కుండల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. మాయాకుండతో చంద్రయ్య తన కష్టాలను తొలగించుకుని మిగిలిన డబ్బుతో కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి చంద్రయ్య భార్య బుద్ధి తెచ్చుకుని భర్తకు చెప్పకుండా ఏ పని చేసేది కాదు.